రోజు పావుతక్కువ 6 గంటలకు లేసే నేను ఇప్పుడైతే 7 గంటలకు లేస్తున్నాననమాట. ఎందుకంటే దసరా హాలిడేస్ ఇచ్చారు. పిల్లలకి బాక్సులు పెట్టే పని లేదు. స్కూల్‌కి పంపించే పని లేదు. ఇంకా పెద్ద హడావిడి పడాల్సిందేం లేదు. అందుకని కాదనమాట. ఊరు నుంచి మా అమ్మమ్మ వచ్చింది. మా అమ్మమ్మ వచ్చిన దగ్గర నుంచి నాకైతే ఫుల్ రెస్ట్. ఇంట్లో పనంతా వండుడి సెక్షన్ దగ్గర నుంచి తోమే వరకు కూడా అన్నీ మా అమ్మమ్మే చేస్తది. నేనేదో లేసి పైన అడపా పని చేసుకొని నేను రెడీ అయిపోయి డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నా. నేను అక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా ఒక్క నిమిషం పని అయితే చేయనీరనమాట. ఇంకా మొత్తం వాళ్ళే చేస్తారు. నేనే కాదు ఏ విషయంలోనైనా సరే మా అమ్మమ్మ అయితే చాలా సపోర్ట్గా ఉంటుంది. నేనైతే ఒక్కొక్కసారి నా అంత అదృష్టవంతురాలు ఎవరు లేరు అనుకుంటా. ఇంకా ఈ రోజు లేసి అయితే ముందు బయట కడిగేసేసుకొని వేడి నీళ్ళు అయితే పెట్టుకొని తాగేసేసాను. ఇంకా మా ఆయనకైతే జావ కాసి ఇచ్చాను అనమాట. ఇక ఎవరి పనులు వాళ్ళని చేసుకుంటా ఉన్నాము. ఇంకా ఈరోజు టిఫిన్కి అయితే దోశ. ఉదయం లేవగానే వేడివేడిగా టీ అయితే తాగాల్సిందే కంపల్సరీ. ఒక పక్కన టీ కూడా పెట్టాను, అవి మరుగుతూ ఉన్నాయి. ఇంకా దోశ పిండిలో ఉప్పు కలిపేసేసి పక్కన పెట్టుకున్నా. ఈ లోపల టీ మరిగిపోయినాయి. ఇంకా మా అమ్మ నేను టీ అయితే తాగేసాము. ఇక ఈ రోజు దోశలోకి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ముందుగా పల్లీలు వేయించుకున్నా, దానిలోనే పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకున్నాను. ఒక 2 టమాటాలు, పచ్చి ఉల్లిగడ్డ వేసేసేసి కొద్దిగా ఆయిల్ వేసి దోరగా ఫ్రై చేసుకున్నా. వాటిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. రెగ్యులర్ గా పల్లీలు పుట్నాల చట్నీ కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చల్లారిపోయిన తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయ, కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే. చింతపండు అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే టమాటా పులుపు సరిపోయిద్ది. కావాలంటే పోపు యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఆయిల్లో ఫ్రై చేశాను కాబట్టి పోపు అయితే వేయలేదు. అలానే తినేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా నేను బాక్స్లోకి అయితే దోశ వేసేసుకుంటున్నాను అనమాట. ఇక మధ్యాహ్నం కర్రీ గురించి అంటావా, వచ్చేసరికి మా అమ్మమ్మ వంట చేసేస్తుంది. ఎప్పుడు నా చేతిది నేనే తిని నాకైతే బోరు కొట్టేసేసింది. ఉన్న ఈ 4 రోజులు అయితే మా అమ్మమ్మే వంట చేస్తుంది అనమాట. హ్యాపీగా ఆ వంటను ఎంజాయ్ చేస్తున్నాను. దోశలు వేసేసుకొని బాక్స్లో అయితే పెట్టుకున్నా. ఒక ప్లెయిన్ దోశ, ఒక ఎగ్ దోశ నాకైతే సరిపోయింది. పిల్లలేమో ఇంకా లేవలేదు, ఎందుకంటే వాళ్ళు 2 రోజుల నుంచి మెదక్కి వెళ్ళారనమాట మీటింగ్స్ కానీ. వాళ్ళు వచ్చేసరికి రాత్రి 1:30 అయిపోయింది. ఆ వరకు అయితే నేను వేసేసుకొని బాక్స్లో అయితే ప్యాక్ చేసుకున్నాను. పిల్లలు లేచాక ఇక వేడిగా ఇక వాళ్ళు వేసేసుకొని తింటారనమాట. నేనైతే బీట్రూట్ జ్యూస్ కూడా చేసుకున్నాను, ఎందుకంటే ఒంట్లో ఉన్న రోగం తగ్గించుకోవడానికి ఇదైతే తాగుతున్నాను. ఇది ఎంతవరకు పనిచేసిద్దో చూడాలన్నమాట. కొన్ని రోజులు తాగితే గానీ ఏ రిజల్ట్ అయినా తెలీదు. ఇంకా ఉంటాం మరి. బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో